తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అరాచక సంస్కృతిని తెచ్చింది. ఎన్నికల ప్రక్రియను నవ్వుల పాలు చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ లో తీవ్ర అక్రమాలకు తెరలేపింది. బూత్ల దగ్గర ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ నేతల డబ్బు పంపిణీ చేస్తున్నారు. సమాచారాన్ని రహమత్ నగర్ నుంచి మా ప్రతినిధి రంజిత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో రంజిత్, చెప్పండి, బూత్ల దగ్గర ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రంజిత్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆదేశాలు ఇచ్చింది. గుంపులుగా ఉన్నట్లయితే 144 సెక్షన్ అనేది ఉంటుంది. దాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళకు 144 సెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. అది మాత్రం పేరుకు మాత్రమే. గుంపులుగా ఉన్న సమూహాలుగా ఉన్న అది మాత్రం ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఓటర్లకు మాత్రమే ఉంటుంది. కానీ మిగిలిన వాళ్ళకు ఉండదనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతుంది. ఎక్కడ చూసినా ప్రలోభాలు పెట్టడం, బెదిరింపులు పాల్పడడం, ఏదైతే అపార్ట్మెంట్ వాసులు దాదాపు ఓట్లు వ్యవస్థానికి వస్తారంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వేస్తారనే విషయం తెలిసిన తర్వాత వాళ్ళని బయటికి రాకుండా ఆంక్షలు విధించడం, బెదిరింపులు చేయడం, వాళ్ళకు సంబంధించినటువంటి కరెంటు కట్ చేయడం, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అరాచకాలు. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిని మాగంటి సునీత ప్రశ్నిస్తే ఆమె పైన ఎన్నికల ఉల్లంఘన అని చెప్పేసి కేసులు వేస్తారు. కానీ ర్యాలీలుగా బయలుదేరి బైక్లతో బయలుదేరినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ పైన ఎలాంటి కేసులు ఉండవు. దాదాపు అక్కడ చూసుకున్నట్లయితే వాహనాలు ఒక కాన్వాయ్ ద్వారా వెళ్ళడము, దాదాపు 100 వెహికల్స్ నుంచి వెళ్తే వాటిపైన చర్యలు ఉండవు. కానీ ఏదైతే ఉన్నాయో కార్లు మొత్తం కూడా వెళ్తే వాటిపైన చర్యలు ఉంటాయి. ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి. దానితో పాటుగా చూసుకున్నట్లయితే బోరబండలోని సైట్ 3లో స్థానికంగా ఉన్నటువంటి ఏరియాలో డబ్బులు పంచుతున్న సమాచారంతో అక్కడికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి ఒక అడ్వకేట్, మహిళా అడ్వకేట్ ఆ డబ్బులను తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారని చెప్పేసి మీడియా ముందుకు వస్తే దాదాపు 100 మంది గుమ్ముగూడి ఆ డబ్బులు పట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళే డబ్బులు పంచారని రివర్స్గా మాట్లాడుతూ చూస్తూ అక్కడ పెద్ద గొడవ అవుతుంటే రాష్ట్రంలోని పోలీస్ శాఖ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు ఉంటారు. కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకునే నాదుడే లేదు. అంటే ఇవన్నీ చూస్తుంటే కంప్లీట్గా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఆ డైరెక్షన్లో పోలీస్ శాఖ నడుస్తుంది. దాన్ని చూసి చూడనట్టుగా పనిచేస్తుంది ఎలక్షన్ కమిషన్ అనేది కూడా మనకు అర్థమైపోతుంది. దాంతో రహమత్ నగర్లో చూసుకుంటే రహమత్ నగర్ డివిజన్లోని ఎస్డి టీ పాయింట్ దగ్గర చూసుకున్నట్లయితే కంప్లీట్గా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, లోకల్ స్థానికంగా ఉన్న లీడర్లు కావచ్చు, వాళ్ళందరూ ఉండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క టేబుల్ తీసేయడము, అక్కడికి డైరెక్ట్ జనాల ముందే డబ్బులు పంచిపెడుతుంటే దాన్ని చూసి డబ్బులు పంచిపెట్టిన విషయాన్ని కూడా స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేస్తే అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. పని వాళ్ళపైన ఎలాంటి కేసులు పట్టుకున్నది లేదు, డబ్బులు సీజ్ చేసింది లేదు. దాంతోపాటు రహమత్ నగర్ డివిజన్లోని మరో ప్రాంతంలో చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అనుచరు జేబుల నుంచి డబ్బులు తీసుకొచ్చేసి వీడియో చిత్రీకరణ కూడా అది మనకు టీ న్యూస్లో చూడవచ్చు. 2500 రూపాయలు ఓటు ప్రకారం వాళ్ళు నలుగురు ఉంటే 10,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళని ఓట్లేయమని చెప్తే దానికి ఇచ్చిన సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ కానీ దాంతోపాటుగా పోలీసులకు ఇస్తే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే కంప్లీట్గా డైరెక్షన్ ప్రకారమే వాళ్ళు వచ్చేసి ప్రాక్టికల్గా కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది తప్పితే ఈ ఎలక్షన్లో దాదాపు సామాన్య మానవులు కావచ్చు ప్రశాంతంగా జరిగే ఆస్కారం లేకుండా చేస్తున్నారు. ఇకపోతే ఎక్కడైతే ఉందో షేక్పేటలో కావచ్చు, బోరబండలో కావచ్చు, రహమత్ నగర్లో కావచ్చు, ఈ అన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కంప్లీట్గా రిగ్గింగ్ చేయడానికి కూడా దాదాపు ముస్లిం మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, హిందువులు కావచ్చు, దాంతో పాటుగా ఇతర కాలనీల నుంచి వచ్చిన వాళ్ళు ఈ హైదరాబాద్ నగరం నుంచి ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్గా చేసుకుంటూ వాళ్ళకు దొంగ ఓట్లు చేసుకుంటూ వాటిని రిగ్గింగ్ చేయడానికి కూడా ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సపోర్ట్ చేస్తుంది, అంటే డైరెక్షన్లో సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు చూసుకుంటే బోరబండ డివిజన్లో బస్టాప్ వద్ద బోరబండ పంక వద్ద నడి రోడ్డు పైన మల్లు రవి అనే ఒక ఎంపీ వచ్చి పోలీస్ స్టేషన్కి 10 అడుగుల దూరంలో ఉండి దాదాపు 100 మంది గుంపు సమూహంతో ఉంటే వాళ్ళందరికీ రక్షణగా నిలబడ్డారు పోలీస్ శాఖ. కనీసం ఆ వీడియో చిత్రీకరించిన వాళ్ళని ఫోటోలు తీయొద్దని బెదిరింపులు పెట్టడము, వాళ్ళపైన వార్నింగ్ లేయడం తప్పితే అదే వాళ్ళు చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడ లేదు. దాంతో పాటుగా ఒక సర్కిల్లో ట్రాఫిక్ ఉన్న సర్కిల్లో మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే దాన్ని పట్టించుకోవడానికి నాదుడు లేడు. దాంతో ఒక ఎంపీకి సెక్యూరిటీ ఇచ్చుకుంటూ కూడా పనిచేస్తున్న పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. దీంతో పాటు చూసుకుంటే ఒక సామాన్యులు కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి ఓటర్లు ఎవరైతే వేస్తున్నారో ఆ ఓటర్ల యొక్క
స్లిప్పులు చూసుకొని తీరా ఓటు వేయడానికి వస్తే వాళ్ళ పేరు మీద ఆల్రెడీ ఓటు వేసినట్టుగా కూడా స్థానికంగా ఉన్న ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఒక మహిళ ఎర్రగడ్డలోని ఒక మహిళ ఓటు వేయడానికి వస్తే ఆమె ఓటు లేకపోవడంతో స్థానికంగా ఉన్న అధికారులను ప్రశ్నించడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు తీసుకురా, నల్ల బిల్లు తీసుకురా, మీది ఆధార్ కార్డు తీసుకురా, లేకపోతే పాన్ కార్డు తీసుకురా అని వివిధమైన కారణాలు చెప్పేసి ఆ మహిళ మళ్ళీ పోలింగ్ కేంద్రం దగ్గరికి రాకుండా పంపించిన ప్రయత్నాలు చేశారు. కానీ అసలైన దొంగ ఓటేసిన వ్యక్తి ఎవరనేది దాన్ని టాల్ చేయకపోయింది కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు కావచ్చు. దానితో పాటుగా నవీన్ యాదవ్ అనే ఒక వ్యక్తి ఒకే పేరు మీద 2 ఓట్లు వేస్తే ఆ 2 ఓట్లు వేశారని కూడా స్థానికంగా ఉన్న ఏదైతే బూత్ ఉంటుందో బూత్లో ఉన్నటువంటి పర్సన్స్ వచ్చేసి దాన్ని టాలీ చేసి 2 ఓట్లు వేశారు. నవీన్ ఎన్నికల అధికారికి చెప్తే దానిపైన చర్యలు తీసుకోలేదు, మౌనంగా ఉండి సమాచారం ఇచ్చారు. దానితో పాటు ఒకవైపు గొడవలు అవుతుంటే డబ్బులు పట్టుకొని సమూహాలుగా ఉన్న దగ్గర కాంగ్రెస్ పంపించిన నాయకులందరూ ఉంటే వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో కాదు కదా, కనీసం అక్కడ ఉన్న బీఆర్ఎస్ లీడర్లను మేము చూసుకుంటాం, మీరు వెళ్ళిపోండి చెప్పిన దాఖలాలు కనబడుతున్నాయి. ఇకపోతే ఈ అన్నిటికీ ప్రధాన కారణం ఉప ముఖ్యమంత్రి నుంచి కార్పొరేటర్ వరకు, చైర్మన్ నుంచి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, నేతలు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా జూబ్లీహిల్స్లోనే. ఈ జూబ్లీహిల్స్లో నాన్ లోకల్ ముందు కూడా లోకల్ ఉన్న వ్యక్తులు వచ్చేసి హోటల్లో, లాడ్జీల్లో, స్థావరాల్లో, రెంట్లో ఉన్న ఇండ్ల నుంచి కూడా వెళ్ళిపోవాల్సిన చెప్పిన ఎన్నికల కమిషన్ అనేది వాళ్ళని ఎందుకు కూడా చర్యలు తీసుకోలేకపోతుంది. దాదాపు దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరిది కూడా నెంబర్ ప్లేటు లేకుండా వాహనాలు రోడ్ల మీద తిరుగుతుంటే దాని మీద చర్యలు. దానితో పాటుగా నడి రోడ్డు మీద ఒక ఎమ్మెల్యే, ఒక ప్రభుత్వ విప్పు రోడ్డు మీద కూర్చొని ఓటర్ స్లిప్పులు పంచుతాడు, మరో ఎమ్మెల్యే వచ్చేసి డబ్బులు పంపిణీ చేస్తాడు, వాళ్ళపైన చర్యలు ఉండవు. చూసి వాళ్ళకు సెక్యూరిటీగా కూడా పోలీస్ శాఖ ఉంటుంది, వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. కంప్లీట్గా ఓవరాల్గా చెప్పాలంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు 40% పోలింగ్ జరుగుతాయి. ఈ పోలింగ్ శాఖలో మొత్తము కూడా ఒకవైపు ఎన్నికల కమిషన్ ఏమో మమ్మ అనుకుంటే వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు చేసుకుంటున్నారు, దానికి 100% సపోర్ట్గా కావచ్చు. వాళ్ళకు ఒక బూత్ స్థాయి ఏజెంట్ల నుంచి ఎన్నికల అధికారి వరకు ప్రతి ఒక్కరికి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పోలీస్ శాఖ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చుట్టూ తిరుగుకుంటూ చేయడం తప్పితే ప్రజలకు కావాల్సిన ఓటు హక్కును వినియోగించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. దాంతో పాటుగా పోలీస్ శాఖ కూడా విఫలమైందని ఇప్పటికే పలువురు ఆవేదపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు గత 15-20 సంవత్సరాల్లో ఒక సినిమాలో చూసినటువంటి రిగ్గింగ్ ఏ విధంగా చేయాలి, ఒక ఓటర్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలి అనే విషయం అనేది మనం సినిమాలో చూసినా కానీ ప్రత్యక్షంగా ఒక బోరబండ కావచ్చు, ఒక షేక్పేట్ కావచ్చు, ఒక రహమత్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో పోలీసులు చేస్తున్న అరాచకాలు కావచ్చు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకులు, ఒక మహిళ ₹1,00,000 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు పట్టుకున్నారు అని చెప్పేసి ఎన్నికల అధికారికి చెప్తే ఎన్నికల కనీసం చూడలేని పరిస్థితి. ఆమె చుట్టూ 100 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రివర్స్గా వాళ్ళే డబ్బులు తీసుకున్నారని చెప్తే కనీసం అక్కడికి ఎస్ఐ లెవెల్ కావచ్చు, సిఐ లెవెల్ కావచ్చు, కానిస్టేబుల్ లెవెల్ కావచ్చు, ఎవ్వరు కూడా దగ్గరికి రాకుండా ప్రేక్షక పాత్రగా 144 సెక్షన్ చెప్తారు. అది మాత్రం కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు వాళ్ళకే వర్తిస్తుంది. కానీ ఇప్పటికే ఎక్కడ చూసినా రిగ్గింగ్లకు పాల్పడడానికి సిద్ధంగా ఉన్నారు. 4 గంటల నుంచి 6 గంటల వరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఓట్లు వేయాలని మల్లు రవి బోరబండలోని బస్టాప్ దగ్గర కూడా ఆయనకున్న అనుచరులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తే దానికి సెక్యూరిటీగా పనిచేస్తుంది పోలీస్ శాఖ. కానీ ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని ప్రలోభాలు చేసినప్పటికీ కూడా ప్రజలందరూ ఏదైనా తీర్పు ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రజలకు గత 23 నెలల్లో జరిగిన ఏదైతే వాళ్ళకు సరైన పాలన లేదో దానికి తీర్పు ఇవ్వాలంటే దానికి రిగ్గింగ్తో పాటుగా రిగ్గింగ్తో పాటుగా వచ్చేసి బెదిరింపులకు పాల్పడడం, దాంతో పాటుగా ఏదైతే బ్లాక్మెయిల్ పాల్పడడం, వాళ్ళు ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఇంటి దగ్గర కూడా బెదిరింపులకు పాల్పడడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం తప్పితే ప్రజలను వచ్చేసి ఆకర్షణ లేదు. దాంతోపాటు పోలీస్ శాఖ లేదని కూడా తెలుస్తుంది మీకు.